హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ గురించి తెలుసుకోపోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. డొమైన్ అండ్ రేంజ్. సో డొమైన్ అండ్ రేంజ్ల గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక చిన్న వర్కింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకవేళ మనం ఒక జ్యూసర్ తీసుకుందాం, జ్యూస్ మిషన్ తీసుకుందాం. ఇప్పుడు వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ జ్యూసర్? ఈ జ్యూసర్ చేసే పనేమి? మనం ఏదైనా సరే ఫ్రూట్స్ ఇస్తే, దీంట్లో ఏదైనా మనం ఒక ఫ్రూట్ పెడితే ఆన్ చేసిన తర్వాత ఆ ఫ్రూట్కి సంబంధించిన జ్యూస్ వస్తుంది మనకు. ఒకవేళ మనం యాపిల్స్ వేస్తే మనకు యాపిల్ జ్యూస్ వస్తుంది. ఒకవేళ మనం గ్రేప్స్ వేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? గ్రేప్ జ్యూస్ వస్తుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ జ్యూసర్ అనేది పర్టికులర్గా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే యూస్ చేస్తాం మనం. ఇక్కడ ఏది పడితే అది వేయం. ఈ జ్యూస్ అనేది ఫ్రూట్స్కి వర్క్ అవుతుంది కాబట్టి మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్రూట్స్ కానీ దానికి ఏదైతే అవైలబుల్గా ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ని మాత్రమే ఇన్పుట్గా ఇవ్వాల్సి వస్తుంది. మనము అట్లా ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒకవేళ రాళ్ళు వేసామనుకోండి, ఇది వర్క్ అవుతుందా అంటే కొన్ని రకాల ఐటమ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దిస్ జ్యూసర్. వీ కెనాట్ పుట్ ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్. వీ క్యాన్ పుట్ వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఆర్ మేడ్ ఫర్ దిస్ జ్యూసర్, దట్ ఐటమ్స్ ఆర్ ఓన్లీ వీ హ్యావ్ టు పుట్. సో ఇక్కడ ఏది పడితే వేయడానికి లేదు. ఇప్పుడు మనం ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం. ఏదైతే మనం ఇన్పుట్ ఏదైతే బయటికి వస్తుందో ఫైనల్గా అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్పుట్ మనం యాపిల్ ఇస్తే యాపిల్ జ్యూస్ వస్తుంది, గ్రేప్స్ ఇస్తే గ్రేప్ వస్తుంది, పైనాపిల్ ఇస్తే పైనాపిల్ వస్తుంది, టమాటో వస్తే టమాటా జ్యూస్ వస్తుంది. కాబట్టి దిస్ అవుట్పుట్ ఈజ్ డిపెండెంట్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇది ఇండిపెండెంట్. ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్. కానీ ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసి దీనికి మనం కంపేర్ చేసుకుంటాం డొమైన్ అండ్ రేంజ్. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో దీని డొమైన్ అంటాం. ఆల్ ద ఇన్పుట్స్ అవైలబుల్, పాసిబుల్ ఇన్పుట్స్ గివెన్ ఆర్ కాల్డ్ డొమైన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఈ ఫంక్షన్కి ఏదైతే సూటబుల్లో ఆ ఇన్పుట్స్ మాత్రమే ఇస్తాం మనం. అన్సూటబుల్ అనేటివి ఇవ్వం. కాబట్టి పాసిబుల్ ఇన్పుట్స్ గివెన్ ఆర్ కాల్డ్ డొమైన్. అండ్ అవుట్పుట్ విచ్ కేమ్ ఆర్ కాల్డ్ ఈజ్ కాల్డ్ రేంజ్. కాబట్టి ఇన్పుట్ని ఈ ఫంక్షన్ ఏదైనా కావచ్చు, ఆ ఫంక్షన్కి మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో ఆ ఇన్పుట్స్ని డొమైన్ అంటాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేస్తాం. ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇన్పుట్కి ఇది వర్క్ ప్రాసెస్ చేసి ఏదైతే అవుట్పుట్ ఇస్తారో ఆ అవుట్పుట్ని ఏమంటాం? రేంజ్. దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ రేంజ్ అండ్ ద ఇన్పుట్ వీఆర్ గివింగ్ ఈజ్ కాల్డ్ డొమైన్. సో డొమైన్ అంటే ఇన్పుట్స్, ఫైనల్ ఆన్సర్స్ వచ్చేసి ఏమవుతాయి? రేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే దాదాపు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకుందాం. లెట్ మనమే ఒక కొత్త ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఆ ఫంక్షన్ చేసే పని అది. ఏ విధంగా అవుట్పుట్ని తెప్పియాలన్న దాని కోసం వాళ్ళే ఒక దారి ఇచ్చారు మనకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దెన్ ఇప్పుడు మనం మ్యాపింగ్ చేద్దాం. సెట్ ఏ నుంచి సెట్ బి ఫంక్షన్ని మ్యాప్ చేద్దాం. ఏ టు బిని ఎఫ్ అనుకుందాం. సెట్ ఏలో 1 2 3 4 5 6 7 8 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు
1కి పేర్ చేయాలి. పేర్ చేయడం కోసము వాళ్ళు ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఫంక్షన్ని డిఫైన్ చేశారు. సో దీన్ని లెట్ ఫైనల్గా వచ్చే వాల్యూస్ని y అనుకుందాం, ఇన్పుట్ని x అనుకుందాం, ఇన్పుట్ వాల్యూస్ని ఇక్కడ ఉండే వాల్యూస్ని x వాల్యూస్ అనుకుందాం, ఫైనల్గా వచ్చే ఆన్సర్ని y అనుకుందాం. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఇప్పుడు మనం పేరింగ్ చేయాలి. సపోజ్ 1కి లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది, x స్క్వేర్, అంటే 1 స్క్వేర్ వాల్యూ ఈజ్ 1. లేదంటే కొన్ని నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం మనం, -2 -1 0 1 2. ఇక్కడ 0 1 2 3 4 నెంబర్స్ తీసుకుందాం. -2 -1 0 1 2. ఒకవేళ ఇన్పుట్ -2 ఇద్దాం. ఇన్పుట్ -2 ఇస్తే -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 4. అంటే -2 ఈజ్ పేడ్ విత్ 4 అని అర్థం. అదేవిధంగా లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1. -1 హోల్ స్క్వేర్ అంటే 1. -1 ఈజ్ పేడ్ విత్ +1. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, 0 స్క్వేర్ మీన్స్ 0. 0 ఈజ్ పేడ్ విత్ 0. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1. 1 స్క్వేర్ అంటే 1. 1 కూడా 1కి పేరప్ అయ్యింది. x ఈజ్ ఈక్వల్ టు 2. y ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ 4. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ విచ్ దే హ్యావ్ గివెన్. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము మనం ఇన్పుట్స్ -2 -1 0 1 2 అనేటివి ఇన్పుట్స్ ఇస్తున్నాం. సో ఈ ఫంక్షన్ అనేది దీని ప్రకారం ప్రాసెస్ అయ్యింది, అంటే స్విచ్ ఆన్ చేస్తే దీని ప్రకారం ఇది వర్క్ అయ్యింది. ఈ ఫంక్షన్ అనేది వర్క్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఏమేమి ఇస్తున్నాయి మనకు ఇస్తున్నారు, 4 1 0 1 4. ఏవైతే మనం ఇక్కడ పేడప్ చేసామో ఇవి అవుట్పుట్స్. అంటే మనం ఈ నెంబర్స్ ఇస్తే ఫంక్షన్ అయిన తర్వాత 2 అనే నెంబర్ రాలేదు, అవుట్పుట్గా 3 అనే నెంబర్ రాలేదు. ఇప్పుడు డొమైన్ ఆల్రెడీ బేసిక్ థింగ్ తెలుసు. డొమైన్ మీన్స్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ద ఇన్పుట్. మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నిటిని డొమైన్ అంటాం. ఇక్కడ ఇన్పుట్స్ ఏమి, -2 -1 0 1 2. అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ ఏమంటాం మనం, డొమైన్ అంటాం. వీ కెన్ టేక్ అండర్ డొమైన్. నెక్స్ట్ కోడొమైన్. కోడొమైన్ మీన్స్ సెట్ బి. 0 1 2 3 సెకండ్ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని ఏమంటాం, కోడొమైన్ అంటాం. ఫస్ట్ సెట్లో ఉండేటివి డొమైన్, సెకండ్ సెట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ వీ విల్ టేక్ అండర్ కోడొమైన్. రేంజ్. రేంజ్ అంటే ఫైనల్ అవుట్పుట్. ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, జస్ట్ 0 1 4. రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సెట్లో ఏది కూడా రిపీట్ కాదు అని తెలుసు మనకు. సో ఫైనల్గా బీలో కోడొమైన్లో 5 ఎలిమెంట్స్ ఉంటే అవుట్పుట్ మాత్రం జస్ట్ 0 1 4 3 టైప్ ఆఫ్ నంబర్స్ మాత్రమే వస్తున్నాయి. ఇమేజెస్, ఓన్లీ images are called range. So total 3 type of categories are there. Function ante telisina tarvata, for the set of all elements in first set are called domain, all the elements in second set are called codomain. Only images ni maatrame emantam, range antam. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ వచ్చేసి ఈ విధంగా అడుగుతారు, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ని డిఫైన్ చేస్తారు, x² - 16. దీనికి డొమైన్ కనుక్కోవాలి. ఈ ఫంక్షన్కి మనం డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్. ఫంక్షన్లో ఇది ఎక్స్లో ఫంక్షన్. సో ఎక్స్ వాల్యూ ఒకవేళ 0 పెడితే మనకు ఒక నెంబర్ వస్తుంది, ఒకవేళ ఎక్స్ వాల్యూ 5 పెడితే ఇంకొక నెంబర్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే వాల్యూస్ని రేంజ్ అంటాం. సో ఎక్స్ వాల్యూస్ని ఏమంటాం, ఎక్స్ వాల్యూస్ అంటే ఇన్పుట్స్ని డొమైన్ అంటాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోమని అర్థం. మీన్స్ ఎక్స్ వాల్యూ యొక్క ఇంటర్వెల్ కనుక్కోవాలి. ఫర్ వాట్ ఎక్స్ వాల్యూస్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇక్కడ ప్రాబ్లం ఏ విధంగా చేస్తామంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇది ఒక్క రియల్ నెంబర్ కావాలి అంటే ఇన్ఫినిటీ నాట్ డిఫైన్డ్ కాకుండా ఏదో ఒక నెంబర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఇక్కడ స్క్వైర్ రూట్ అని ఉంది. మనకు స్క్వైర్ రూట్ గురించి ఏం తెలుసు, ద వాట్ ఎవర్ ద వాల్యూస్ విచ్ ఆర్ అండర్ స్క్వైర్ రూట్ దే ఆర్
మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. కాబట్టి కండిషన్ స్క్వేర్ రూట్ లోపల ఉండే టర్మ్ వచ్చేసి ఖచ్చితంగా ఏం కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ మనం ఎక్స్ట్రా మ్యాటర్ నేర్చుకోవాలి. యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు -4 యూనియన్ +4 టు ఇన్ఫినిటీ. ఇక్కడతో ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది డొమైన్ కనుక్కోవడం. ఇప్పుడు మనకు డౌట్ వచ్చేసి ఈ కండిషన్స్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఫైనల్గా దీంట్లో నుంచి ఈ ఆన్సర్ ఏ విధంగా తెప్పించాము రాసాము. ఇక్కడ బ్రాకెట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ రాస్తున్నాం చూడండి. ఇది ఓపెన్ బ్రాకెట్ అంటాం, ఇది క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. ఇవన్నీ మనకుండే డౌట్స్, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే హౌ టు సాల్వ్ దిస్ ఇన్ఈక్వేషన్. ఈక్వల్ టు ఉంటే మనకేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు x+4 ఇంటూ x-4 ఈక్వల్ టు 0 అని ఉంటే వీ క్యాన్ ఈక్వేట్ ఫస్ట్ బ్రాకెట్ టు 0, సెకండ్ బ్రాకెట్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు వన్ వాల్యూ ఈజ్ -4, అనదర్ వాల్యూ ఈజ్ +4. సో ఎక్స్కి హౌ మెనీ వాల్యూస్ వీ గాట్ -4 అండ్ +4. -4 అండ్ +4 దెర్ ఆర్ 2 వాల్యూస్. -4 ఒకవేళ ఇది 0 అయితే -4 వస్తుంది. ఒకవేళ సెకండ్ బ్రాకెట్ 0 అయితే ఇది మనకు తెలుసు. లేదా నాట్ ఈక్వల్ టు ఉన్నా కూడా x ఈజ్ నాట్ ఈక్వల్ టు -4 ఆర్ +4, ఇది మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్స్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇంటూ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమంటే ఇన్ఈక్వేషన్ని సాల్వ్ చేయడము. దీని పొరపాటున కూడా విడివిడిగా ఇట్లా రాసుకోకూడదు. ఆర్ దిస్ ఈజ్ రాంగ్. దీన్ని గ్రేటర్ ఇప్పుడు ఈక్వల్ టుకి ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టుకి ఫస్ట్ది నాట్ ఈక్వల్ టు 0, సెకండ్ది నాట్ ఈక్వల్ టు 0 అని స్ప్లిట్ చేసినట్టు గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉన్నప్పుడు చేయకూడదు. దానికి ఒక సపరేట్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ప్రకారం చేస్తే మనకి ఇటువంటి ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏమంటే హౌ టు సాల్వ్ ఇన్ఈక్వేషన్స్, ఫైండింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఇన్ఈక్వేషన్స్. గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ కనుక్కోవాలో నెక్స్ట్ నేర్చుకోబోతున్నాం. సో ఇందాక ఫైండ్ డొమైన్ అనే ప్రాబ్లమ్ని మనం బాగా చేయాలంటే మనం నేర్చుకోవాల్సిన కొత్త పాయింట్స్ వచ్చేసి ఏ మెథడ్ ఫాలో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోయే మెథడ్లో ఫస్ట్ క్లారిటీ మీకు రావాల్సింది వచ్చేసి టోటల్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా నేను. సో ఫస్ట్ పార్ట్లో మీకు దేని గురించి తెలియాలంటే బ్రాకెట్స్ల గురించి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -2, 3. సో ఇది ఫ్లవర్ బ్రాకెట్. యూజువల్గా దీన్ని డినోట్ చేయడానికి వాడతాం, మనం సెట్ని డినోట్ చేయడానికి వాడతాం. సో ఇక్కడ ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీని మీనింగ్ వచ్చేసి -2, 3 అని అర్థం. అంటే నంబర్ ఆఫ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ అండర్ దిస్ బ్రాకెట్ మీన్స్ -2 అండ్ 3. ఇంకా బిట్వీన్ నెంబర్స్ కానీ అవుట్ సైడ్ నెంబర్స్ కానీ తీసుకోం. అంటే నేను ఓన్లీ ఇంటీజర్స్ గురించి మాట్లాడుతున్నా. సో దీనికి డిఫరెన్స్. ఇది ఫ్లవర్ బ్రాకెట్స్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం దీన్ని. యాక్చువల్గా ఇట్లా రెక్టాంగులర్ బ్రాకెట్స్ అన్న అనొచ్చు, లేదా క్లోజ్డ్ బ్రాకెట్ అనొచ్చు. దీనికి డిఫరెన్స్ వచ్చేసి దీని డిఫరెన్స్ వచ్చేసి బిట్వీన్ నంబర్స్ కూడా తీసుకోవాలి. -2 ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి -2 తర్వాత -1, 0, 1, 2 ఇది మీనింగ్. ఒకవేళ ఇంటీజర్స్ కాకపోతే పాయింట్స్, డెసిమల్ పాయింట్స్ కూడా మొత్తం తీసుకుంటాం. ఆల్ ద నంబర్స్ బిట్వీన్ -2 and 3 ఇంక్లూడింగ్ -2 and -3. ఇప్పుడు గ్రేటర్ దాన్ 5కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఈక్వల్ టు అని అర్థం. గ్రేటర్ దాన్ 5 అంటే 5 తీసుకోకుండా 5 కంటే గ్రేటర్ నెంబర్స్ తీసుకుంటామని అర్థం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 5 నుంచి స్టార్ట్ చేసి గ్రేటర్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. సో క్లోజ్డ్ బ్రాకెట్కి మీనింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దీస్ 2 numbers అండ్ ఆల్ ద నంబర్స్ బిట్వీన్ దెమ్ ఆల్సో. ఇది ఓపెన్ బ్రాకెట్ అన్నా కూడా సేమ్ బిట్వీన్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఇంక్లూడ్ చేసాం, ఇక్కడ కనిపించే నెంబర్లు ఇంక్లూడ్ చేయకూడదు. ఇవి మార్జిన్, ఈ బౌండరీస్ని ఎక్స్క్లూడ్ చేసి
-2కి 3కి బిట్వీన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి -2కి 3కి మధ్యలోని నెంబర్లు మాత్రమే తీసుకోవాలి. ఒక్కోసారి రెండు మిక్స్ అయ్యి వస్తాయి. క్లోజ్డ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. అంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి -2ని తీసుకోవచ్చు. 3కి ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ దీని మీనింగ్ వచ్చేసి -2ని తీసుకోకూడదు, బిట్వీన్ నెంబర్స్ తీసుకోవాలి. 3కి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి వీ కెన్ ఇంక్లూడ్ 3 ఆల్సో. సో నేను చెప్పాలనుకున్న 3 పార్ట్స్లలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్రాకెట్స్. ఇంతవరకు అయితే మన హ్యాండ్ రైటింగ్కి ఏ బ్రాకెట్ అయితే బాగుంటుందో ఆ బ్రాకెట్ రాస్తుంటాం. కానీ డొమైన్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి బ్రాకెట్లకు కూడా మార్క్స్ ఉంటాయి. చిన్నప్పుడు క్లోజ్డ్ బదులు ఓపెన్ పెట్టినా, ఓపెన్ బదులు క్లోజ్డ్ పెట్టినా ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా క్లోజ్డ్ బ్రాకెట్, రెక్టాంగులర్ బ్రాకెట్స్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ గురించిన ఐడియా మీకు ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇందాక మనం కండిషన్ రాసాం. ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు x² - 16 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది కండిషన్. స్క్వేర్ రూట్ యొక్క కండిషన్. స్క్వేర్ రూట్ లోపల ఎప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఉండదు, 0 ఉండొచ్చు. √0 ఎంత? 0. అంటే ఎటువంటి నెంబర్స్ పెడితే మనకు రియల్ వాల్యూస్ వస్తాయి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు మాత్రమే రియల్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ ఇది లెస్ దాన్ 0 అయిందనుకోండి, రూట్ నెంబర్స్లో స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ ఉంటే అది రియల్ నెంబర్ కాదు, ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అది సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం మనం. ప్రస్తుతానికి మన టాపిక్ అనేది రూట్ కనపడితే రూట్ లోపల ఎప్పుడు పాజిటివ్ నెంబర్సే ఉండాలి, 0 కూడా ఉండొచ్చు. కాబట్టి ఇట్లా కండిషన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే డినామినేటర్ ఒక ఫ్రాక్షన్ కనిపించినప్పుడు ఇదంతా ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఇది ఆన్సర్ ఎగ్జిస్ట్స్ కావాలి అంటే కండిషన్ ఏమి? డినామినేటర్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే డినామినేటర్ కనిపించినప్పుడు న్యూమరేటర్ ఎంతున్నా పర్వాలేదు. న్యూమరేటర్ గురించి కండిషన్, దెర్ ఈజ్ నో కండిషన్ ఫర్ న్యూమరేటర్. కానీ డినామినేటర్ కండిషన్ ఉంది. డినామినేటర్ 0 అయితే ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో ఇదంతా మనకు ఒక ఆన్సర్ రావాలి అంటే, ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏం కావాలి? ఇట్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన పాయింటే. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ f(x). ఎప్పుడైనా సరే మీకు స్క్వేర్ రూట్స్ కనపడితే ఫంక్షన్స్లో మనకు స్క్వేర్ రూట్ లోపల ఉండే వాల్యూ గురించి ఏం తెలిసి ఉండాలి? ద వాల్యూ విచ్ ఈజ్ అండర్ స్క్వేర్ రూట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అయినా పర్వాలేదు, 0 కంటే గ్రేటర్ నెంబర్ అయినా పర్వాలేదు, కానీ లెస్ దాన్ 0 నెగిటివ్ నెంబర్స్ మాత్రం ఉండకూడదు. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ స్క్వేర్ రూట్. ఒకవేళ స్క్వేర్ రూట్ డినామినేటర్లో ఉంటే ఈ రెండు కండిషన్స్ని మిక్స్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో పొరపాటున కూడా f(x) ఏం కాకూడదు? 0 కాకూడదు. కాబట్టి ఈ రెండు కేసెస్ని జాగ్రత్త. స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంటే 0 అయినా పర్వాలేదు, √0 ఏమవుతుంది? 0. కాబట్టి స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంటే వీ కెన్ టేక్ కండిషన్ యాజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇఫ్ ద స్క్వేర్ రూట్ ఈజ్ ఇన్ డినామినేటర్, దిస్ ఫస్ట్ property also comes. So whenever the root is in denominator, we should not take 0. 0 తీసుకుంటే √0 అవుతుంది, 1/0 మళ్ళీ ఏమవుతుంది? ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, డినామినేటర్లో ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ నెంబర్ మాత్రమే కావాలి. ఓన్లీ గ్రేటర్ దాన్ 0 ఇస్ ద కండిషన్ ఫర్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ లాగర్థం. లాగ్ ఏ బేస్. ఎక్కడైనా సరే లాగ్ అని కనపడితే మనకు తెలియాల్సిన పాయింట్ వచ్చేసి లాగ్ పక్కన ఉండే నంబర్ షుడ్ ఆల్వేస్ బి పాజిటివ్, ఈక్వల్ టు 0 కూడా ఉండకూడదు. లాగ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. లాగ్ పక్కన నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, 0 కూడా ఉండకూడదు. కాబట్టి లాగ్ పక్కన ఉండే నెంబర్కి కండిషన్ ఏమి? దట్ నంబర్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. బేస్ కూడా పాజిటివ్ నెంబరే కావాలి. బేస్కి ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీ వచ్చేసి బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా సరే బేస్ 1 కాకూడదు, ఒక నెగిటివ్ నెంబర్ కాకూడదు, ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కావాలి.
ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, జీరో కూడా కాకూడదు. ఇది గ్రేటర్ దాన్ జీరో అయి ఉండాలి, ఇది కూడా గ్రేటర్ దాన్ జీరో అయి ఉండాలి. ఇక్కడ 1 ఉండొచ్చు, log 1 వాల్యూ 0, కానీ బేస్ మాత్రం ఏం కాకూడదు, 1 కాకూడదు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పార్ట్లో బ్రాకెట్స్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ పార్ట్లో ఇలాంటి 4 ఫంక్షన్స్ ఎక్కడైనా కనపడితే మనం చెప్పగలగాలన్నమాట. డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, రూట్ లోపల పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, ఇక్కడ 0 ఉండొచ్చు. ఇది డినామినేటర్లో కాబట్టి 0 ఉండకూడదు. లాగర్థం అని ఎక్కడైనా సరే లాగ్ ఫంక్షన్ కనిపించినప్పుడు లాగ్ పక్కన ఉండే నెంబర్ గ్రేటర్ దాన్ 0 మాత్రమే కావాలనే విషయం తెలిసి ఉండాలి. బేస్కి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి గ్రేటర్ దాన్ 0 కావాలి, గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు 1 కూడా వస్తుంది. బేస్ ఎటువంటి పరిస్థితుల్లో 1 కాకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్. సో థర్డ్ పార్ట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇన్ఈక్వేషన్స్కి ఆన్సర్ రాయడం నేర్చుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఇటువంటి ఇన్ఈక్వేషన్ కనపడితే ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం తెలిసి ఉండాలి మీకు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కేర్ఫుల్గా వినండి. పొరపాటును కూడా విడివిడిగా రాయకూడదు. x+2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x-3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే పాజిటివ్ వస్తుంది అంటే ఈ రెండు ఖచ్చితంగా పాజిటివ్ కావాల్సిన అవసరం లేదు. దీని మీనింగ్ ఏమి, ఇది పాజిటివ్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది కూడా పాజిటివ్. 2 పాజిటివ్ని ఇంటూ చేస్తే పాజిటివే వచ్చేది. 2 నెగిటివ్ని ఇంటూ చేసినా కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇన్ఈక్వాలిటీస్లో విడివిడిగా రాయకూడదు, దానికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ రాయడం కోసం మీరు చేయాల్సిన పని వచ్చేసి x² కోఎఫిషియంట్, అంటే ఈ ఈక్వేషన్ని ఇంటూ చేస్తే x² + 2x - 3x - 6 అని వస్తుంది. x² అంటే ఇంటూ చేసిన తర్వాత x² కోఎఫిషియంట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, చూస్తేనే చెప్పొచ్చు. ఇక్కడ x పాజిటివ్ ఉంది, ఇక్కడ x పాజిటివ్ ఉంది. ఇంటూ చేస్తే ఖచ్చితంగా x² కోఎఫిషియంట్ ఏమొస్తుంది, పాజిటివ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెక్ చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఇదంతా ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తము పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా ఎట్లా తెలుస్తుంది, క్లియర్గా వాడే ఇచ్చాడు. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అని అర్థం, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అని అర్థం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటూ చేస్తే +x² వస్తుందా -x² వస్తుందా. ఈ కేసులో మనకేమొస్తుంది, +x² వస్తుంది కాబట్టి ప్లస్. మనకు నెంబర్తో పని లేదు. ఒకవేళ ఇక్కడ 2x ఉన్నా కూడా +2x² వస్తుంది. ఆ 2 అనే నంబర్ ముఖ్యం కాదు, మనకు పాజిటివ్ నంబరా నెగిటివ్ నెంబర్ అనేది ముఖ్యం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ 0 ఉంటే నెగిటివ్ అని రాస్తాం, గ్రేటర్ దాన్ 0 కాబట్టి పాజిటివ్ అని రాస్తాం. ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ అంటే 2 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్. క్రిటికల్ పాయింట్స్ ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ బ్రాకెట్ ఒకవేళ 0 అయితే x వాల్యూ ఏమవుతుంది, -2. ఇది ఫస్ట్ క్రిటికల్ పాయింట్. ఒకవేళ సెకండ్ బ్రాకెట్ని 0కి ఈక్వల్ చేసుకుంటే x వాల్యూ ఏమవుతుంది, 3. ఇది సెకండ్ క్రిటికల్ పాయింట్స్. దీస్ ఆర్ క్రిటికల్ పాయింట్స్. 2 బ్రాకెట్స్ ఉంటే 2 క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి, 3 బ్రాకెట్స్ ఉంటే 3 క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ క్రిటికల్ అంటే ఇక్కడ కనిపించే 2 -3 రాయకూడదు. +2 అవతలకి వెళ్తే -2, -3 అవతలకి వెళ్తే +3. సో మనం ఆన్సర్ రాయడం కోసము ఇది చెక్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే వీ హ్యావ్ టు రైట్ ఫస్ట్ x² కోఎఫిషియంట్ పాజిటివ్ నెగిటివ్ అని రాయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ చూసి గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్, లెస్ దాన్ 0 అయితే నెగిటివ్. తర్వాత 2 బ్రాకెట్స్ ఉంటాయి అంటే 2 నెంబర్స్ రాయాలి. ఇప్పుడు ఆన్సర్ రాయడం కోసము ఖచ్చితంగా 2 నెంబర్స్ ఉన్నాయి అంటే అవి ఈక్వల్ కాలేదు అంటే ఒకటి స్మాలర్ నెంబర్ అయి ఉంటుంది, ఒకటి బిగ్గర్ నెంబర్ అయి ఉంటుంది. ఇక్కడ మార్క్ చేస్తాం, -2 ఒక చోట మార్క్ చేస్తాం, +3 ఒక చోట మార్క్ చేస్తాం. ఇప్పుడు ఇది నంబర్ లైన్, -1 0 1 2 there are infinite number of numbers in number line. ఇప్పుడు నంబర్ లైన్ తీసుకుంటే మనకున్న 2 నంబర్స్, ఒకటి -2 ఇక్కడ ఉంది, ఒకటి +3 ఇక్కడ ఉంది. ఇప్పుడు నంబర్ లైన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు 2 టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ దేర్. ఒక టైప్ వచ్చేసి ఆల్ ద నంబర్స్ లైస్ బిట్వీన్ -2 అండ్ +3. ఈ 2 నంబర్స్ మధ్యలో కొన్ని నంబర్స్ ఉంటాయి,
బయట కొన్ని నెంబర్స్ ఉంటాయి, 2 రకాల నెంబర్స్ మాత్రమే. నువ్వు ఒక నంబర్ తీసుకుంటే ఈ నంబర్ లైన్ పైన ఆ నంబర్ అనేది ఈ 2 నంబర్స్ బయటనా లై అయి ఉండొచ్చు, లేదా ఇన్ బిట్వీన్ అయినా లై అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాం మనం. ఎక్స్ వాల్యూస్ విల్ టేక్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి అవుట్ సైడ్ నంబర్స్ రాయాలా, బిట్వీన్ నంబర్స్ రాయాలనేది క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ బిట్వీన్ నంబర్స్ రాయాలనుకోండి, సింపుల్గా ఈ విధంగా రాసేస్తాం. ఎందుకంటే ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఒకవేళ సపరేట్గా ఇట్లా రాస్తే మనకి ఈక్వల్ టు ఉంది కాబట్టి -2 నుంచి కూడా ఈక్వల్ టు ఉంది కాబట్టి -2 ఇంక్లూడ్ చేయొచ్చు, 3ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో 1 టైప్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి బిట్వీన్ నెంబర్స్ కావచ్చు ఆన్సర్. ఇంకొక టైప్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి అవుట్ సైడ్ అంటే ఎక్కడో -∞ నుంచి స్మాలర్ నెంబర్ వరకు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. బిట్వీన్ నెంబర్స్ తీసుకోకూడదు. మళ్ళీ బిగ్గర్ నెంబర్ నుంచి ఇన్ఫినిటీ. చూడండి, క్లోజ్డ్ బ్రాకెట్ అంటే -2ని కూడా ఇంక్లూడ్ చేయమని అర్థం. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్, పొరపాటున కూడా స్క్వేర్ బ్రాకెట్ వేయకూడదు ఇన్ఫినిటీకి. ఎందుకంటే ఇన్ఫినిటీని మనం ఇంక్లూడ్ చేయలేం. అది ఎక్కడ ఉంటుందని ఇంక్లూడ్ చేస్తాం, ఎక్కడో ఉంటుంది, అది ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఇది వాల్యూ మనకు తెలియదు కాబట్టి, నాట్ డిఫైన్డ్ కాబట్టి దీనికి ఎప్పుడు ఓపెన్ బ్రాకెటే వేస్తాం. అంటే అంతవరకు అది తీసుకోవటం లేదు, అంతవరకు ఇన్ఫినిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంటున్నామని అర్థం. కానీ ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తున్నాము అంటే -2ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అని. సో ఎప్పుడైనా సరే నంబర్ లైన్ పైన 2 నంబర్స్ని మార్క్ చేసినప్పుడు 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ పాసిబుల్. ఈ రెండిట్లో ఇప్పుడు ఇక్కడ ఏది రాయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఫస్ట్ ఆన్సర్ రాయాలా, ఇన్ బిట్వీన్ ఆన్సర్ రాయాలా, అవుట్ సైడ్ ఆన్సర్ రాయాలా అని డిసైడ్ చేసేది ఈ 2 సైన్స్. ఇక్కడ మనం ఏదైతే సైన్స్ రాసామో బోత్ సేమ్ సైన్స్. సేమ్ అంటే 2 ప్లస్లు ఉన్నా పర్వాలేదు, 2 మైనస్లు వచ్చినా పర్వాలేదు. వీ హ్యావ్ టు టేక్ అవుట్ సైడ్ ఆన్సర్, అవుట్ సైడ్ నంబర్స్. ఒకవేళ ఆపోజిట్ సైన్స్ వచ్చాయనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు టేక్ బిట్వీన్ నంబర్స్. కాబట్టి 2 ప్లస్లు వచ్చినా 2 మైనస్లు వచ్చినా వీ హ్యావ్ టేక్ అవుట్ సైడ్. అట్లా కాకుండా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద నంబర్స్ విచ్ ప్రెజెంట్ బిట్వీన్ దెమ్. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, మనకు 2 పాజిటివ్స్ వచ్చినాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అవుట్ సైడ్. లేదా మీకు ఫిజిక్స్లో మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లాగా ఇట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను గుర్తుపెట్టుకునేది లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. 2 ప్లస్లు వచ్చినా అవుట్ సైడ్, 2 మైనస్లు వచ్చినా రిపెల్ అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి కమ్ క్లోజర్ కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ ఆన్సర్స్ తీసుకుంటాం. బోత్ ప్లస్ వచ్చినా రిపెల్ అవుట్ సైడ్ తీసుకుంటాం, బోత్ మైనస్ వచ్చినా కూడా రిపెల్ అవుట్ సైడ్ తీసుకుంటాం. ఇక్కడ బోత్ ప్లస్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టేక్ అవుట్ సైడ్ నంబర్స్. అంటే అవుట్ సైడ్ నెంబర్స్ అంటే క్రిటికల్ పాయింట్స్ తెలుసు మనకు. -2 కంటే లెసర్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. -2 కంటే లెసర్ నెంబర్స్ అంటే ఏమి, ఇంకా ఎంతవరకు, -∞ వరకు. సో -2. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ డ్రా చేయాలా, క్లోజ్డ్ బ్రాకెట్ డ్రా చేయాలని డిసైడ్ చేసేది ఇక్కడ ఉండే సైన్ సింబల్. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే, ఎప్పుడైనా సరే ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడ్ చేయమని క్లోజ్డ్ బ్రాకెట్ డ్రా చేస్తాం. యూనియన్, ఇంకా బిట్వీన్ తీయకూడదు, అవుట్ సైడ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. మనం పొరపాటున కూడా బిట్వీన్ నెంబర్స్ తీసుకోకూడదు. ఎప్పుడు బోత్ ప్లస్ వచ్చినా బోత్ మైనస్ వచ్చినా వీ హ్యావ్ టేక్ ఓన్లీ అవుట్ సైడ్ నెంబర్స్. సో -2 దగ్గర ఆగిపోయి ఈ బిట్వీన్ నెంబర్స్ తీసుకోకూడదు. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, 3 నుంచి స్టార్ట్ కావాలి. ఈక్వల్ టు ఉంది కాబట్టి 3 కూడా ఇంక్లూడ్ కావచ్చు, ఏం కాదు. ఇక్కడి నుంచి ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకు ఈ చిన్న ఆన్సర్ రాయడం కోసం ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదంతా ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఎక్స్ వాల్యూస్. దీంట్లో ఎక్స్ వాల్యూస్ ఒకవేళ 3 to ఇన్ఫినిటీ తీసుకోవచ్చు అన్నారు. ఒకవేళ దీనికి 4 ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. దీస్ వాల్యూస్ ఆర్ ఓన్లీ సాటిస్ఫై దిస్ ఇన్ ఈక్వేషన్. ఇప్పుడు 6 × 1 6 అనేది పాజిటివ్ నెంబరే కాబట్టి
కాబట్టి 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్ తీసుకున్నా కూడా దీన్ని సాటిస్ఫై చేస్తుంది. లేదా -2 కంటే లెస్సర్ నెంబర్ ఏది ఉన్నా పర్వాలేదు. ఒకవేళ -3 తీసుకుందాం, -3 -1 ఇంటూ -6 +6 మళ్ళీ ఇటువంటి నెంబర్స్ తీసుకున్నా కూడా ఇది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ పొరపాటున బిట్వీన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ 1 తీసుకుందాం, -2కి 3కి మధ్యలో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3 అవుతుంది, ఇది -2 అవుతుంది, -6. చూడు ఇది సాటిస్ఫై కావటం లేదు. ఏమి నెగిటివ్ నెంబర్ వస్తుంది అంటే <0 వస్తుంది. కాబట్టి మనం ఇంటర్వెల్ x యొక్క ఇంటర్వెల్ని చెప్తాం. ఈ వాల్యూస్ మాత్రమే దీన్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x దిస్ ఇన్ఈక్వేషన్ విల్ సాటిస్ఫై అంటే ఫస్ట్ మనం x² కోఎఫిషియంట్ చూస్తాం పాజిటివ్, ఈ ఎక్స్ప్రెషన్ చూస్తాం పాజిటివ్, క్రిటికల్ పాయింట్స్ రాస్తాం, ఆన్సర్ రాసేస్తాం. 2 ప్లేస్లు కాబట్టి అవుట్ సైడ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒకవేళ ఓన్లీ <0 ఉందనుకోండి, సేమ్ x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో పాజిటివ్, 1 క్రిటికల్ పాయింట్ ఈజ్ -2, అనదర్ క్రిటికల్ పాయింట్ ఈజ్ +3. ఇప్పుడు బోత్ ప్లస్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ అవుట్ సైడ్ ఆన్సర్. x బిలాంగ్స్ టు -∞ టు ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాయాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ రాస్తాం, 3 to ∞. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి, ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ బ్రాకెట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, <0 సపోజ్ <0 ఉందనుకుందాం. ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ చేస్తే మీకు +x² వచ్చేది. ఈ ఎక్స్ప్రెషన్ సైన్ ఏమి <0 కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్ సైన్ ఏమి నెగిటివ్. 1 క్రిటికల్ పాయింట్ ఈజ్ -2, అనదర్ క్రిటికల్ పాయింట్ ఈజ్ +3. ఇప్పుడు ఆన్సర్ రాయాలి. ఆన్సర్ ఏం రాయాలి ఇప్పుడు, ప్లస్ మైనస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఓన్లీ. ఎప్పుడైనా సరే ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ రాస్తాం, బిగ్గర్ నెంబర్ రాస్తాం, ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తాం. దీని మీనింగ్ ఏమి, -2 to +3 బిట్వీన్ నంబర్స్ ఇంక్లూడింగ్ -2 and +3 అని మీనింగ్. అంతేగాని ఈ ఆన్సర్ ఇన్ఫినిటీ ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ మధ్యలో ఇన్ఫినిటీ రాదు. అక్కడ ఇన్ఫినిటీ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఏం రాసి ఉంటాం, అవుట్ సైడ్ ఆన్సర్స్ మాత్రమే రాసి ఉంటాం. ఇన్ బిట్వీన్ రాయాల్సి ఉన్నప్పుడు జస్ట్ స్మాలర్ నెంబర్ రాస్తాం, బిగ్గర్ నెంబర్ రాస్తాం, ఈక్వల్ టు ఉంటే స్క్వేర్ బ్రాకెట్ రాస్తాం. ఒకవేళ ఈక్వల్ టు లేకపోతే స్మాలర్ నెంబర్, బిగ్గర్ నెంబర్, ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. సో ఇది థర్డ్ పార్ట్లో నేను మీకు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, x -3 ఇంటూ 7 - x > 0కి ఆన్సర్ రాయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² కోఎఫిషియంట్, x² ఈసారి మనకి ఇంటూ చేస్తే -x² వస్తుంది. చూడండి +x ఇదంతా ఇంటూ చేస్తే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, -x² అని వస్తుంది. అంటే x² కోఎఫిషియంట్ ఏమి నెగిటివ్. ఎక్స్ప్రెషన్ ఏమి పాజిటివ్. ఎందుకు, <0 అంటే ఖచ్చితంగా ఇదంతా ఏం కావాలి, పాజిటివ్ నెంబర్ కావాలి. క్రిటికల్ పాయింట్ -3 అవతలకు సెండ్ చేస్తే ఏమవుతుంది, +3. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు డౌట్ వస్తే ఫస్ట్ బ్రాకెట్ని 0 అనుకోండి, x వాల్యూ 3, సెకండ్ వాల్యూని 0 అనుకోండి, దీంట్లో x వాల్యూ ఏమవుతుంది 7. అంటే 1 క్రిటికల్ వాల్యూ ఈజ్ 7, అనదర్ క్రిటికల్ వాల్యూ 3 ఒకటి 7 ఒకటి. ఇప్పుడు ఆన్సర్ రాయాలి. 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే పాసిబుల్, ఒకటి ఇన్ బిట్వీన్ ఆన్సర్, ఒకటి అవుట్ సైడ్ ఆన్సర్. ఇక్కడ ఇన్ బిట్వీన్ రాయాలా, అవుట్ సైడ్ రాయాలా, ఇది డిసైడ్ చేస్తుంది. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఓన్లీ. ఇన్ బిట్వీన్ అన్నప్పుడు స్మాలర్ నెంబర్ రాస్తాం, బిగ్గర్ నెంబర్ రాస్తాం, ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏం రాస్తాం, క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తాం. సో ఈ వాల్యూస్కి మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. ఇది కాకుండా అవుట్ సైడ్ నెంబర్స్ తీసుకుంటే పాజిటివ్ బదులు ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్లో బ్రాకెట్స్ గురించి తెలిసి ఉండాలి, సెకండ్ పార్ట్లో మీకు కండిషన్స్ రాయడం తెలిసి ఉండాలి, థర్డ్ పార్ట్లో ఈ విధంగా 2 బ్రాకెట్స్ వస్తే ఆన్సర్ ఏ విధంగా రాయాలో తెలిసి ఉండాలి. ఈ 3 పార్ట్స్లని మిక్స్ చేసి మనం డొమైన్ కనుక్కోవచ్చు. చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద డొమైన్.
ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 49. దీనికి మనకు డొమైన్ కనుక్కోవాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇదంతా నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటీ కాకుండా ఒక రియల్ నెంబర్ రావాలి అంటే ఫస్ట్ కండిషన్ రూట్ లోపల ఉండేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఇది ఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 7. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాసేసేయాలి. సో ఆన్సర్ రాయడం కోసం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్, ఒక క్రిటికల్ పాయింట్ -7, ఇంకొక క్రిటికల్ పాయింట్ +7. ఇప్పుడు ఇన్సైడ్ ఆన్సరా అవుట్ సైడ్ ఆన్సరా అంటే ఇది డిసైడ్ చేస్తుంది. బోత్ సేమ్ సైన్స్ కాబట్టి అవుట్ సైడ్ అన్నప్పుడు మనం -∞ నుంచి స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్ బ్రాకెట్ యూనియన్, బిట్వీన్ తీసుకోకూడదు, మళ్ళీ గ్రేటర్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు. సో దిస్ ఈజ్ ద డొమైన్. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ -∞ to -7. సో ఈ విధంగా జస్ట్ ఇట 3 లైన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము మనం పార్ట్ 1 బ్రాకెట్స్ల గురించి తెలుసుకున్నాం. కండిషన్ రాయడం కోసం సెకండ్ పార్ట్ నేర్చుకున్నాం. ఫైనల్గా 2 బ్రాకెట్స్ వచ్చి ఈక్వేషన్ ఉన్నప్పుడు ఆన్సర్ రాయడం నేర్చుకున్నందుకు మనం డొమైన్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డొమైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ లేదా ఒకటేసారి ఫైండ్ ద డొమైన్ ఆఫ్, ఫైనల్గా స్మాల్ ప్రాబ్లం చేద్దాం. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సొల్యూషన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ప్రతిదానికి ఇది రాస్తాం. అంటే ఇదంతా నాట్ డిఫైన్డ్ కాకుండా ఒక నంబర్ రావాలి అంటే ఖచ్చితంగా ఇది రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి రూట్ లోపల ఉండేది ఖచ్చితంగా ఏం కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కావాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ రాయడమే. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ ఆల్సో పాజిటివ్, 1 నెంబర్ ఈజ్ -3. ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాస్తాం, తర్వాత బిగ్గర్ నెంబర్ రాస్తాం. బోత్ ప్లస్ కాబట్టి -∞ to స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే నెంబర్లను, ఈ 2 నెంబర్లను కూడా ఆన్సర్లోకి ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ అంటే మనం క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తాం. 3 to ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ద డొమైన్ ఫర్ దిస్. డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్, అక్కడ ఇచ్చే ఫంక్షన్లో ఎక్స్ వాల్యూస్. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√1/√ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. దీనికి కనుక్కోవాలనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ముందు కండిషన్ రాస్తాం. ఎక్స్ స్క్వేర్ -4. ఇప్పుడు డినామినేటర్ మొత్తం నాట్ ఈక్వల్ టు 0 రాసి, తర్వాత రూట్ లోపల ఉండేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసి, ఆ 2 మిక్స్ చేస్తే 0 రాకూడదనే వస్తుంది. సో సెకండ్ పార్ట్లో థర్డ్ పాయింట్ వచ్చేసి రూట్ ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఉంటే వీ షుడ్ నాట్ టేక్ 0, వీ హ్యావ్ టేక్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ 0. Therefore x square coefficient is positive, expression is also positive. One critical point is -2, another critical point is +2. ఆన్సర్ రాస్తాం. -∞ to స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు లేదు కాబట్టి నంబర్కి ఓపెన్ బ్రాకెటే ఇస్తాం. 2 to ఇన్ఫినిటీ. లేదా సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√49 64 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి డొమైన్ కనుక్కోవాలనుకోండి. ఫైండ్ డొమైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండర్ రూట్లో ఉండేది ఓన్లీ పొరపాటున ఈక్వల్ టు రాశారా మనకు బ్రాకెట్స్ చేంజ్ అవుతాయి, ఆన్సర్ మొత్తం తప్పు ఉంటుంది. మనకు ఆప్షన్స్లో అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓపెన్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ అన్నీ ఇచ్చింటారు కాబట్టి కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్గా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీకు హియర్ ఎక్స్ స్క్వేర్ కనబడుతుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్, క్రిటికల్ పాయింట్ ఈజ్ 1 - 8 1 + 8. లేదా ఎవరికైనా ఇది చూడడానికి ఇబ్బందికరంగా ఉందనుకోండి, రివర్స్ చేయండి. అప్పుడు గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది. ఎప్పుడైనా సరే a - bని b - aగా రాస్తే అంటే మైనస్తో ఇంటూ చేస్తున్నామని అర్థం.
ఇప్పుడు దీని అంతా మైనస్తో ఇంటూ చేస్తే +64 -64 అయింది, -x² + x² అయింది. అప్పుడు గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ రాయాలి, లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ రాయాలి. ఇప్పుడు 5 - 2 > 0 అయినప్పుడు 2 - 5 ఖచ్చితంగా ఏమవుతుంది, <0 అవుతుంది. లేదా ఇప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు మైనస్తో ఇంటూ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. లెస్ దాన్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, బట్ మైనస్తో టోటల్ మైనస్తో ఇంటూ చేస్తే -5 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ -2, -5 ఈజ్ ఇన్ఫ్యాక్ట్ లెస్ దాన్ -2. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రివర్స్ చేసిన సైన్ చేంజ్ చేయాలి. తర్వాత టోటల్ ఇన్ఈక్వేషన్ని మైనస్తో ఇంటూ చేసినా కూడా గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ రాయాలి, లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ రాయాలి. సో ఇట్లా ఎవరికైనా ఇట్లా ఇబ్బందికరంగా ఉంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇచ్చింది నీకు గ్రేటర్ దాన్ ఇచ్చినా కూడా మనకు రెసిప్రోకల్ చేసాం కాబట్టి ఏమొస్తుంది, నెగిటివ్. దీన్ని x+8 × x - 8 అని రాయొచ్చు. -8 ఒక నంబర్, +8 ఒక నంబర్, 1 పాజిటివ్ 1 నెగిటివ్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్ ఆన్సర్స్. -8 + 8 ఈక్వల్ టు లేదు కాబట్టి రెండింటికి ఏమి ఇస్తాం, ఓపెన్ బ్రాకెటే ఇస్తాం. ఇప్పటి నుంచి నార్మల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ డొమైన్ ఆఫ్ f(x) is equal to 3 sin of √(π² / 16 - x². ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి -π/4 to +π/4. సెకండ్ ఆప్షన్ వచ్చేసి -π/4 to, చూడండి బ్రాకెట్స్ ఎంత ఇంపార్టెంటో, -π/4 to +π/4. ఆప్షన్ డి r -π/4, π/4. సో ఏ ఆప్షన్లో చూసినా కూడా మనకు +π/4 -π/4 కనబడుతుంది. +π/4 కాకపోతే బ్రాకెట్స్ వేరే వేరే ఇచ్చారు కాబట్టి బ్రాకెట్స్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి చాలా ఉంది. నెక్స్ట్ సొల్యూషన్. సో f(x) బిలాంగ్స్ టు r కావాలి అంటే కండిషన్ మనకు ట్రిగ్నామెట్రీలో 10th ఉంది. సో సైన్ పక్కన ఉండే యాంగిల్ వీ క్యాన్ టేక్ ఎనీ వాల్యూ. ట్రిగ్నామెట్రీ ఇంకా మీకు కాలేదు, అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ పక్కన ఎటువంటి వాల్యూస్ అయినా ఉండవచ్చు. వీ క్యాన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ ఫర్ దట్ థీటా. దాంతో పని లేదు మనకు. జస్ట్ స్క్వైర్ రూట్ లోపల ఉండేది పాజిటివ్ నెంబర్ కావాలి కాబట్టి మళ్ళీ స్క్వైర్ రూట్ రాయకూడదు. ఇక్కడ కండిషన్స్ రాసేటప్పుడు జస్ట్ స్క్వైర్ రూట్ లోపల ఉండేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 ఉన్నా నష్టం లేదు. ఇప్పుడు √0 ఇదంతా 0 అయిందనుకోండి, √0 ఎంత, 0. సైన్ 0 వాల్యూ ఎంత, 1. కాబట్టి నాట్ డిఫైన్ రావడానికి ఛాన్స్ లేదు. ఏదో ఒక నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ప్రాబ్లం చూడడానికి కొద్దిగా వెరైటీగా కనబడుతున్నా కూడా కండిషన్ వచ్చేసి ఈ రూట్ లోపల ఉండేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఎవరికైనా x² ముందర నెగిటివ్ ఇబ్బందికరంగా ఉంటే ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇంటర్చేంజ్ చేసుకుంటే అప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. నెక్స్ట్ 1 బ్రాకెట్ వచ్చేసి π/4 x - π/4. సో x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ కాబట్టి నెగిటివ్. 1 క్రిటికల్ పాయింట్ -π/4, అనదర్ క్రిటికల్ పాయింట్ వచ్చేసి π/4. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆన్సరా అవుట్ సైడ్ ఆన్సరా అంటే డిసైడ్ చేసేది ఈ 2 సైన్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్. ఇన్ బిట్వీన్ అన్నప్పుడు స్మాలర్ నెంబర్ రాస్తాం, బిగ్గర్ నెంబర్ రాస్తాం. క్లోజ్డ్ బ్రాకెటా ఓపెన్ బ్రాకెటా డిసైడ్ చేసేది ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీ క్యాన్ ఇంక్లూడ్ దీస్ 2 క్రిటికల్ పాయింట్స్. సో క్లోజ్డ్ బ్రాకెట్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, find the domain of log of x plus 3 base 2 by x² plus 3x plus 2. దీనికి డొమైన్ కనుక్కోవాలి. r -1, -2. సెకండ్ ఆప్షన్ -2 to infinity. థర్డ్ ఆప్షన్ r -1
-2 3 లాస్ట్ డి ఆప్షన్ వచ్చేసి -3 టు ఇన్ఫినిటీ మైనస్ ఆఫ్ -1 -2 అంటే ఈ ఆన్సర్లోంచి డిలీట్ చేయమని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ లాగ్ అని ఉంది. లాగ్ అర్థం కనపడింది అంటే దాని కండిషన్ ఏమి, లాగ్ పక్కన ఉండే నెంబర్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 కావాలి, ఈక్వల్ టు 0 కాకూడదు, గ్రేటర్ దాన్ 0నే కావాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి డినామినేటర్ మొత్తం నాట్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఫస్ట్ కండిషన్. ఈ రెండింటిలో ఏది కాకున్నా కూడా ఇది నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఒకవేళ ఇది 0 అయిందనుకోండి, సంథింగ్ బై 0 ఆల్వేస్ విల్ గెట్ నాట్ డిఫైన్డ్, అంటే ఇది 0 కాకూడదు. ఆ కండిషన్ రాస్తున్నాం. లాగర్థం పక్కన నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, 0 ఉండకూడదు. కాబట్టి మన ప్రాబ్లం చూస్తే 2 కండిషన్స్ చెప్పాలనుకుంటున్నాం కాబట్టి 2 కండిషన్స్ చెప్పేసాం. దీంట్లో నుంచి +3 అవతలకు వెళ్తే ఏమవుతుంది, -3. ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ -3 అన్నప్పుడు, -3 నుంచి గ్రేటర్ అంటే -2 1 2 3 4 ఎంతవరకు మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్ఫినిటీ. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి -3ని తీసుకోకూడదు మనం. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్. ఇది ఫస్ట్ ఆన్సర్. ఈ కండిషన్ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ ఇది. దీని ప్రకారం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2కి వేరే దారి లేదు, దీన్ని x + 2x అని రాయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ వచ్చిందని మీకు +2 కామన్ తీస్తాం. x + 1 ఒక బ్రాకెట్, x + 2 ఒక బ్రాకెట్. ఇక్కడ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ లేదు, మనకి x² కోఎఫిషియంట్ క్రిటికల్ పాయింట్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఈక్వల్ టు కానీ నాట్ ఈక్వల్ టు కానీ ఉన్నప్పుడు జస్ట్ x ఇది నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అని వస్తుంది, ఆర్ -2. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయాలి ఆన్సర్స్ని. అంటే ఒక్కరి ప్రకారము -3 కంటే గ్రేటర్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకరి ప్రకారం -3 కంటే గ్రేటర్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ -3 తీసుకోకూడదు మనం. ఇంకొకరి ప్రకారము ఇప్పుడు -3 కంటే గ్రేటర్ అంటే -1 -2 కూడా వస్తాయి, అవి కూడా ఈ దీంట్లో ఉంటాయి. కానీ ఇంకొకరు ఏం చెప్తున్నారు, పొరపాటున కూడా మనం -1 తీసుకోకూడదు, -2 తీసుకోకూడదు. ఒకవేళ -1 తీసుకున్నామనుకోండి, ఒకవేళ -1 తీసుకుంటే ఇది 0 అయిపోయి అసలు ఆన్సరే రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఆన్సర్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి ఫైనల్ ఆన్సర్. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఈ రెండు ఆన్సర్స్ని మిక్స్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ -3 టు ఇన్ఫినిటీ ఉన్న నెంబర్లన్నీ తీసుకుంటాం. ఈ రెండు నెంబర్లు వద్దు అంటున్నాం కాబట్టి ఈ రెండు నెంబర్లను డిలీట్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏమి, -3 నుంచి గ్రేటర్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నాము, కానీ ఈ 2 నెంబర్స్ మాత్రమే తీసుకోవటం లేదు. ఆప్షన్స్లో ఉందా ఇది? లాస్ట్ ఆప్షన్ -3 టు ఇన్ఫినిటీ, ఈ -1 -2 డిలీట్ చేస్తున్నాం. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మీరు ఒకవేళ కొత్త ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మెటీరియల్లో చేయాలనుకున్నా కూడా కండిషన్ రాసేసేయండి, ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ అక్కడే సొల్యూషన్ ఉంటే మీకున్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఆ సొల్యూషన్ని అర్థం చేసుకోవడం కోసం. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ 1/log 1 - x బేస్ 10 ప్లస్ √(x + 2). ఆన్సర్స్ ఇచ్చారు. -3, -2 ఎక్స్క్లూడింగ్ -2.5. అంటే దీంట్లోంచి -2.5ని తీసేస్తున్నామని అర్థం. నెక్స్ట్ 0 to 1 ఎక్స్క్లూడింగ్ 0.5. ఎస్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి -2 1 ఎక్స్క్లూడింగ్ 0. లాస్ట్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలంటే ఫస్ట్ కండిషన్స్, ఫస్ట్ ఇక్కడ లాగ్ ఉందా ఏముందనేది తర్వాత సంగతి. ఇది డినామినేటర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ మస్ట్ నాట్ ఈక్వల్ టు 0. కింద ఏదన్నా ఉన్నాయి డినామినేటర్లో, డినామినేటర్ మొత్తం
మొత్తం ఏం కాకూడదు, జీరో కాకూడదు. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది అని అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో లాగర్థం కనబడుతుంది. ఇంకొక పాయింట్ ఏమి, లాగర్థం పక్కన లాగ్ పక్కన ఉండే నెంబర్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 కావాలి. సో దీనికి 2 కండిషన్స్ వచ్చాయి. ఈ పార్ట్కి మనకు 2 కండిషన్స్ వచ్చాయి. ఈ 2 కండిషన్స్లో ఏది సాటిస్ఫై కాకున్నా కూడా ఇదేమో ఇన్ఫినిటీ అయిపోతుంది, అసలు ఆన్సర్ రానికే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఈ కేస్ని అబ్జర్వ్ చేస్తే, ఈ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే ఇది రూట్ కాబట్టి మనకు రూట్ గురించి ఏం తెలుసు, స్క్వేర్ రూట్ గురించి రూట్ లోపల ఉండే నెంబర్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. ఎక్స్ ఒకరు ఒక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు. ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తూ ఫైనల్గా మనం ఇంటర్సెక్షన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగర్థం, లాగ్ అవతలకి వెళ్తే 10⁻0 అవుతుంది. ఇక్కడ ఏమైనా డౌట్ వస్తే నెక్స్ట్ ఒక 2 క్లాసెస్ తర్వాత మనం లాగర్థం గురించి ఒక క్లాస్లో చెప్పుకుంటాం కాబట్టి అక్కడ డౌట్ క్లారిఫై అవుతుంది మీకు. సో ఎప్పుడైనా సరే బేస్ అవతలకి వెళ్తే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10⁻0 అని రాయాల్సి ఉంటుంది. పైన పవర్ 0 అంటే 1, +1 యువతలకు వస్తే -1, -x అవతలకి వెళ్తే +x. x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ పర్సన్ ఏం చెప్తున్నాడు, ఈ కండిషన్ ప్రకారము పొరపాటున కూడా x వాల్యూ 0 తీసుకోకూడదు. x వాల్యూ 0 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 0 పెడతాం, 1 - 0 1 అవుతుంది, లాగ్ 1 ఆన్సర్ 0 అవుతుంది, కింద మొత్తం 0 అవుతున్నందుకు ఇదంతా ఏమవుతుంది, ఇన్ఫినిటీ. కాబట్టి ఇది ఇన్ఫినిటీ కాకుండా ఉండాలి అంటే x ఏం తీసుకోకూడదు, 0. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా నాట్ ఈక్వల్ 0 కాకూడదు అంటే ఏం కావాలి, x 0 మాత్రం కాకూడదు. నెక్స్ట్ -x అవతలకి వెళ్తే +x. ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే 1 గ్రేటర్ దాన్ x అయినప్పుడు x లెస్ దాన్ ఏమి 1 అంటే x విల్ టేక్స్ ఆల్ ద వాల్యూస్ లెస్ దాన్ 1 అన్నప్పుడు ఇట్లా రాస్తాం. లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ నెంబర్స్ అన్నీ అన్నప్పుడు మనం ఏ విధంగా డినోట్ చేస్తాం, ఈ విధంగా డినోట్ చేయాల్సి ఉంటుంది. దీని మీనింగ్ ఏమి, 1 నుంచి లెసర్ నెంబర్స్ అన్నీ. ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ వేయలేదు నేను, ఎందుకు, ఇక్కడ ఈక్వల్ టు లేదు అంటే 1 ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే క్లోజ్డ్ బ్రాకెట్ వేస్తాం, ఈక్వల్ టు లేనప్పుడు ఓపెన్ బ్రాకెట్ వేస్తాం. ఇక్కడ +2 వదిలి వెళ్తే -2. దీని మీనింగ్ ఏమి, x బిలాంగ్స్ టు -2 టు గ్రేటర్ నెంబర్స్ అన్నీ తీసుకోవచ్చు, -2 కూడా తీసుకోవచ్చు కాబట్టి క్లోజ్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు డౌట్ వస్తే నంబర్ లైన్ డ్రా చేసుకోవచ్చు. నంబర్ లైన్ 0 1 2 3 -1 -2 -3. ఇప్పుడు x షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. ఈ 0 అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్రకారము 1 నుంచి -∞ నెంబర్స్ అన్నీ తీసుకోవచ్చు. 1 నుంచి -∞ లెస్సర్ నెంబర్స్ అన్నీ తీసుకోమన్నారు. ఇంకొకటి వచ్చేసి -2 నుంచి గ్రేటర్ నెంబర్స్ అన్నీ తీసుకోమన్నాడు. 1 కంటే లెస్సర్ నెంబర్స్ అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకోవచ్చు, -2 కంటే గ్రేటర్ నెంబర్ అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకోవచ్చు, 0 తీసుకోవద్దు అన్నారు. ఇప్పుడు అన్నిటికీ ఇంటర్సెక్షన్ పోర్షన్, కామన్ పోర్షన్ వచ్చేసి ఇది కామన్ పోర్షన్. ఈ పోర్షన్లో నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది 1 కంటే లెస్సర్ నెంబర్ అయి ఉంటుంది, -2 కంటే గ్రేటర్ నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటర్సెక్షన్ పోర్షన్ ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడి నుంచి ఈడి వరకు మాత్రమే తీసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి అంటే. సో డొమైన్ ఈజ్ -2 నుంచి స్టార్ట్ చేయాలి, -2కి క్లోజ్డ్ ఉంది కాబట్టి క్లోజ్డ్. ఇట్లా థిక్గా రాస్తే తీసుకోవాలని, ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తే ఆ నెంబర్ తీసుకోకూడదని అర్థం. -2 నుంచి ఎంతవరకు 1 తీసుకోవచ్చా అంటే 1 తీసుకోకూడదు, 1 ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఓపెన్. ఈ రెండు సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు 0 తీసుకోకూడదు అన్నారు. యాక్చువల్గా ఈ మధ్యలో ఖచ్చితంగా ఏముంటుంది, 0 ఉంటుంది కాబట్టి మనం 0ని ఏం చేస్తాం, ఎక్స్క్లూడ్ చేస్తాం, 0ని ఎక్స్క్లూడ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి -2 to 1 -0 అంటే ఎక్స్క్లూడింగ్ 0ని తీసేస్తున్నాం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ కేసులో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్స్ రాయటం లేదు. f(x) బిలాంగ్స్ టు r కావాలి. న్యూమరేటర్ ఎంతైనా కావచ్చు, డినామినేటర్ మాత్రం నాట్ ఈక్వల్ టు 0 కావాలి. x + 2 × x - 2 నాట్ ఈక్వల్ టు 0, x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2 అండ్ +2. దీన్ని రాయాలి అన్నప్పుడు ఆన్సర్ రాయాలి. డొమైన్ ఏ నెంబర్ అయినా కావచ్చు, డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ ఏ నెంబర్ అయినా కావచ్చు, కానీ ఈ 2 నెంబర్స్ మాత్రం కాకూడదు. ఇట్లా రాస్తాం ఎప్పుడైనా సరే. ఈ 2 నెంబర్స్ వద్దు, ఈ 3 నెంబర్స్ వద్దు అంటే అర్థమేమి, రియల్ నెంబర్స్లో ఏ నెంబర్ అయినా
వచ్చినా పర్వాలేదు, కానీ ఈ 2 నెంబర్స్ మాత్రం వద్దు అన్నప్పుడు టోటల్ రియల్ నెంబర్స్ ఆర్లో నుంచి ఈ విధంగా ఎక్స్క్లూడ్ చేసేస్తాం మనం. నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ x² - 1 by x minus 1 into x. సో ఇక్కడ మళ్ళీ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసి క్యాన్సిల్ ఏం చేయొద్దండి, ఫంక్షన్ అదే విధంగా ఉండని. ఇక్కడ న్యూమరేటర్కి కండిషన్ ఏం లేదు, కానీ డినామినేటర్కి కండిషన్ ఉంది. x minus 1 into x not equal to 0, x not equal to 1, ఇది 0 or 0. అంటే ఫైనల్గా డొమైన్ ఆన్సర్ ఏం రాస్తాం? డొమైన్ ఈజ్ వీ క్యాన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ +1 or 0. సో దీనికి డొమైన్ వచ్చేసి ఇది అవుతుంది. డొమైన్ అంటే అసలుకి మనం ఏ వాల్యూస్ ఇన్పుట్గా తీసుకోవచ్చు, ఏ వాల్యూస్ తీసుకోకూడదు. ఇక్కడ 1 0 తప్ప ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఏదో ఒక నెంబర్ వస్తుంది. కానీ 1 తీసుకుంటే ఏమవుతుంది? 1 - 1 0 అయి టోటల్ కింద 0 అయ్యి ఇన్ఫినిటీ రానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ 0 తీసుకుంటే ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ ఏమొస్తుంది? 0 డివైడ్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి 0 1 అనే ఈ 2 నెంబర్స్ తప్ప నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీనికి డొమైన్ కనుక్కోవాలి. కాన్సెప్ట్ అంతా ఒకటే, కానీ కొద్దిగా లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ లోపల ఏముందో మనకు అనవసరం. రూట్ లోపల ఎంతున్నా కూడా అది పాజిటివ్ నంబర్ మాత్రమే కావాలి. కాబట్టి ఇది రూట్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి 0 కూడా కాకూడదు. సో ద కండిషన్ ఫర్ దిస్ ఫంక్షన్ ఈజ్ దిస్ వన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు 2ని 0.2ని 5/10 1/2 అని కూడా రాయొచ్చు. 0.2ని 2/10 అంటే 1/5 అని వస్తుంది. సో దీన్ని 1/5 అని రాయొచ్చు. -125 అవతలకు వెళ్తే +125. ఇది 5 ఇన్వర్స్ అని రాయొచ్చు. 1/5ని 5 ఇన్వర్స్ అని రాయొచ్చు. ఇది 5 క్యూబ్ అని రాయొచ్చు. సో పవర్స్ ఇంటూ చేస్తే -x² - 9x -5 గ్రేటర్ దాన్ 5 క్యూబ్. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్. సో -x² - 9x ఈ రెండు గ్రేటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ పవర్స్ కూడా గ్రేటర్ కావాలి. సో -x² - 9x -5 -3 is greater than 0, - is greater than 0. మైనస్తో ఇంటూ చేస్తే అప్పుడు గ్రేటర్ దాన్ ఏమవుతుంది? లెస్ దాన్. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. +8 1824 యాడ్ చేస్తే 9 రావడానికి 8 1కి ఛాన్స్ కాబట్టి +x + 8x అని రాస్తాం. కామన్ తీసేస్తాం. దీనికి ఆన్సర్ రాయడం తెలుసు మనకు. x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఎక్స్ప్రెషన్ వచ్చేసి నెగిటివ్, 1 క్రిటికల్ పాయింట్ 8. మనం ఆన్సర్ రాయడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆన్సరా, అవుట్ సైడ్ ఆన్సరా అంటే సార్ ఒకటి -1 ఒకటి -8, -8 ఒకటి -1 ఒకటి. సో ఇన్ బిట్వీన్ ఆన్సరా, అవుట్ సైడ్ ఆన్సరా అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి ఇన్ బిట్వీన్ ఆన్సర్ రాస్తాం. ఇన్ బిట్వీన్ అన్నప్పుడు బిట్వీన్ 2 నెంబర్స్ అన్నప్పుడు ఫస్ట్ స్మాలర్ నెంబర్ రాస్తాం, తర్వాత బిగ్గర్ నెంబర్ రాస్తాం. ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ పెడతాం, ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ పెడతాం. సో ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్, -8, -1. ఈ ప్రాబ్లం చూడండి, ఈ క్లాస్కి లాస్ట్ ఇది. డొమైన్ కనుక్కోమన్నారు. సో f(x) బిలాంగ్స్ టు R కావాలంటే కండిషన్ ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ x² రూట్ లోపల ఉండేదంతా గ్రేటర్ దాన్ ఆర్, ఈ రూట్ లోపల ఉండేదంతా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కావాలి. పైన a + b ఇంటూ a - b రాస్తాం. ఇక్కడ మనకు మోర్ దాన్ 2 బ్రాకెట్స్ ఉన్నాయి. మనం నేర్చుకునే ఇన్ఫర్మేషను సపరేట్గా ఇది మాత్రమే ఉన్నప్పుడు, ఇది మాత్రమే ఉన్నప్పుడు. కానీ ఇక్కడ పైన 2 లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తుంది, కింద ఒక లీనియర్ ఫ్యాక్టర్ వస్తుంది. కాబట్టి మనకు తెలిసిన, మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి సరిపోదు, ఖచ్చితంగా కొద్దిగా ఎక్స్ట్రా నేర్చుకోవాలి. సో ఇలాంటి ఈక్వేషన్స్ని ఎక్కువ లీనియర్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్కువ కొద్దిగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసము
నెక్స్ట్ క్లాస్లో మనం వేవీ కర్ మెథడ్ గురించి నేర్చుకుంటాం. సో వేవీ కర్వ్ మెథడ్ గురించి నేర్చుకున్న తర్వాత ఇటు ఈ ప్రాబ్లమ్సే కాదు, దీనికంటే హయ్యర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం వేవీ కర్వ్ మెథడ్ గురించి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.